ఈరోజు పంచ్ పటకాలజీ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో దరిద్రం పట్టిందిరా బాబు అని అనాలనుకుంటాం. నిజామాబాద్ కాబట్టి ఇప్పుడు మనం పాట పాడాలి. నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ నిజామాబాద్ నిజామాబాద్. రాదు పాటలు డాన్స్. పాడు నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఇద్దరు పిచ్చపోళ్ళు. చెప్పమ్మా. లవ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాల్సి వస్తే దరిద్రం పట్టిందిరా అనిపిస్తుంది. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీ నిజామాబాద్ అక్కగా నేను చెప్తున్నాను, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో, వాడితోటే పిల్లల్ని కను. అంటే పెళ్లి చేసుకొని పిల్లలు వేరేతో అంటారానే? ఏం నిజామాబాద్? సతీ సాగమనం లాగా వాడు చచ్చిపోయినప్పుడు ఆడి బొందల గడ్డలు నువ్వు కూడా పోయి బొందల వండుకో. ఓకే అక్క, ఓకే అక్క. కాదు కాదు, మీరు బొంద పెట్టి దాని మీదకి ఛాయ్ వేడి చేసుకుని అవుతారు మీరు. కాదు, పద్మావతి సినిమా లాగా మనం కూడా అట్లా అగ్గిలో కలిసిపోదాం ఆయన కోసం. ఇది ఎక్కడ కామెడీ అండి బాబు? మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఒకేసారి ఎదురైనప్పుడు అమ్మా దరిద్రం పట్టిందిరా అనిపిస్తుంది. మేమిద్దరం గర్ల్ ఫ్రెండ్స్ నీకు ఎదురైనాం అప్పుడు. మీరు కూడా షాపింగ్ వచ్చారా మాల్ కి? యా, ఆయన పేరు ముఖేష్ తెలుసా, నా బాయ్ ఫ్రెండ్. నో, హీస్ నాట్ ముఖేష్, హీస్ బంచి. హే బంచి, నా గురించి చెప్పలేదా తనకి? ఏం ముక్కు, నువ్వు చెప్పలేదు మన గురించి. డ్రాయర్ సైడ్ సైడ్ అమ్ముతారు. ఏం మజాక్ చేస్తున్నావు బే? డ్రాయర్ సట్ సైడ్ అమ్ముతారా? మరి ఎందుకు ఇట్టున్నారా? అక్కడ కొంటారని చెప్దానికి. ముక్కు, వాట్ ఇస్ హ్యాపెనింగ్? ముక్కు, హూ ఇస్ షీ? ముక్కు, హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? హూ ఇస్ షీ? 2 members ఆల్సో కస్టమర్స్. 2 members ఆర్ కస్టమర్సా? ఏం కస్టమర్స్ రా? షాపింగ్ మాల్ కస్టమర్స్. కస్టమర్స్ అని అంటే మనం ఆయనను కష్టం పెట్టినాం కాబట్టి మనల్ని కస్టమర్స్ అని అన్నాడు. అట్లా లేకపోతే వేరే మీనింగ్ వస్తుంది. కూసో. నెక్స్ట్. మా ఫ్రెండ్ గారు ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే దరిద్రం పట్టింది అనుకుంటా. అరే ఎట్లా పెళ్లి చేసుకుంటే నీకు వదిన లాంటిది అవుతుంది కదా? తెలియకుండా చేసుకున్నా అన్న. తెలియకుండా చేసుకున్నా అంటే నీ దోస్తు కదా ఆడు? పెళ్లి అయిన తర్వాత తెలిసిందన్న. సరే, నీ పేరు రామ్ దాస్ కదా, ఏదైనా మంచి పద్యం చెప్పవా? అరే వేమన పద్యాలు. ఉప్పు కప్పు రమ్ము కాకుండా ఏదైనా ఎనీ పద్యం. అరే చిట్టి చిలకమ్మ, ఇది రాదంటే పగిలిపోతుంది. అది పద్యం అన్నారు, దాన్ని పోయం అంటారు. పోయం తెలుగులో పద్యం అంటారే. అవునా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడుక్కు మింగావా. గూట్లో పెట్టదా? గూట్లో పెట్టదా అది? వాడు దాంట్లో పెట్టాడు. నేను నిజామాబాద్ అన్నా? అవును సార్. గర్వంగా కూర్చో. అట్లనే పొద్దుగాలనే లేచి నా ముఖం నేను అద్దంలో చూసుకున్నప్పుడు దరిద్రం పట్టి. అమ్మాయి అనిపించుకున్నావు అమ్మా, వెరీ గుడ్. వి ఆల్ లవ్ యు. ఇంత ధైర్యంగా ఒప్పుకున్నావు. ఎలాంటి అమ్మాయి అయినా సరే, ఎలా ఉన్నా సరే, అద్దం ముందు వెళ్ళిన వెంటనే భయపడాలి ఫస్ట్. వెళ్ళిన వెంటనే చెప్పాల్సింది పొద్దున్న లేదు, అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు. అప్పుడు అద్దం పగిలిపోద్ది. పెళ్లికి వెళ్దామని రెడీ అవుతుంటే కాకి ఎట్టేసినప్పుడు మా దరిద్రం పట్టింది అనిపిస్తుంది. ఏం లేదు, ఇట్లా తీసుకొని వైట్ చాక్లెట్ అని చెప్పి వెళ్ళిపోవాలి. How can these people be so disgusting in life? ఎప్పుడు తిన్నట్టే చేస్తావు నువ్వు అయితే. Excuse me please. మొన్న నాకు తెలుసు, వేడి రొట్టె రోల్ చేసుకుని కాకి ఏవా పచ్చగా చేయాల్సిన మూడు ఉత్సాహం మొత్తం పోతుందండి. ఏమన్నా అంటే ఫీల్ అయిపోతారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఇదైతే నీకే, నాకెట్లయితుంది ఇది? చెప్పు. పార్క్ లో పొదలు నరికేసినప్పుడు. పార్క్ లో పొదలు నరికేసినప్పుడు దరిద్రం. అబ్బో కాదు, నువ్వు అట్లనే తిరుగు, వెనకకు తిరుగు. పొదలు అవసరం లేదు, నీ జుట్టు మధ్యలో దాసుకోవచ్చు యాక్చువల్లీ. దిస్ ఈజ్ చక్రి. హాయ్. శోభనం గదిలోకి వెళ్ళాక మోషన్స్ పెట్టుకుంటే దరిద్రం పట్టినట్టు అనిపిస్తుంది. హాయ్. శోభనంగా వెళ్ళాక మోషన్స్ పట్టుకుంటేనా? పెట్టుకుంటే మోషన్స్ పెడుతుంటే వేరే పని చేసేవే వేరే పనులు చేస్తుంటాం. నెక్స్ట్. ఐఎమ్ ప్రశాంతి. హాయ్ ప్రశాంతి. నేను బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్ళినప్పుడు ఒక్క స్పీడ్ బ్రేకర్ రాకపోతే దరిద్రం పట్టుకుంది. ప్రతి అమ్మాయి ఇట్లనే ఆలోచిస్తుంది కదా, కానీ మా అబ్బాయిలో ఏం మాట్లాడుతుంది. మా అబ్బాయిలు అరే స్పీడ్ బ్రేక్ వస్తే బ్రేక్ వేయాలంటే ఏమనుకుంటుందని భయం, కానీ ప్రతి అమ్మాయి ఇదే ఆలోచిస్తుంది, ఎందుకు వేయట్లేదు బ్రేక్ ఇడు అని.
హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్. మై నేమ్ ఇస్ షబీర్. షబీర్ బోలో. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు జిబ్బి ఇరుక్కున్నప్పుడు దరిద్రం పట్టింది అనిపిస్తుంది. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు జిబ్బి ఇరుక్కున్నప్పుడు ఏమనంటే ఇగో నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీకు హట్ అవుతావు అంటావు. నన్ను ఎందుకు చూస్తావు ఇప్పుడు? నువ్వే వేయడానికి ఏమైనా వెయిట్ చేస్తా. ఏమో